వెల్కమ్ టు సెరెనా టీవీ. మేడికొండూరు మండల పరిధిలోని సిరుపురం గ్రామంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పండుగ వాతావరణం నెలకొంది. కళాశాల ప్రిన్సిపల్ జి బాలమోహన్ రావు ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విద్యార్థులకు అందించిన టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, బ్యాగులు విద్యార్థులకు ఉచితంగా అందజేశారు. దాదాపు 108 మంది విద్యార్థులకు గ్రామ పెద్దలు, టీడీపీ పార్టీ నాయకులు, కళాశాల మాజీ ప్రిన్సిపల్ శివశంకర్రావు చేతుల మీదుగా విద్యార్థులకు స్టేషనరీ అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మరియు కాలేజీ సిబ్బంది, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు, శాసనసభ్యులు తెనాలి శ్రావణ కుమార్ కు, గ్రామ టీడీపీ నాయకులకు కళాశాల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఎం లూర్దురాణి జూనియర్ బైపీసీ. నెక్స్ట్ జోనేష్ బాబు. జోనేష్ బాబు, ఎం తేజ. ఎవరు స్మైలీ సుమన్. కార్పొరేట్ విద్యను కూడా పక్కన పెట్టి కేవలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు మాత్రమే ఈ యొక్క టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, బ్యాగ్స్ కానివ్వండి, నోట్ బుక్స్ కానీ ఇవ్వటం జరిగింది. మరి అదృష్టం కదా, కనీసం ఇంచుమించుగా ఒక 5,000 రూపాయలు కలిగినటువంటి ఈ యొక్క సామగ్రిని కిట్ ఇవ్వటం అనేటువంటిది కేవలం మన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివేటువంటి విద్యార్థులకి. మొదటి సంవత్సరం విద్యార్థులు ఇంచుమించుగా 68 మంది ఉన్నారు. రెండవ సంవత్సరం విద్యార్థులు 37 మంది ఉన్నారు. అంతే కదా సార్? అంటే రీఅడ్మిషన్ కలిపి 40. మనకు వచ్చినటువంటి బుక్స్ సెకండ్ ఇయర్ సీనియర్ ఎంపీసీ ఇట్లా బ్యాగ్స్ తీస్తాం. బ్యాగ్స్ తీసుకో. మా ఎంపీసీ వాళ్ళంతా రెడీగా ఉండండి. ఆనందబాబు అయితే ఆ బుక్స్తో పాటుగా విద్యార్థులందరికి కూడా నోట్ బుక్స్, బ్యాగ్స్ అందరికీ వచ్చినాయి. షార్టేజ్ ఏమైనా ఉంటే ఎవరన్నా ఒకళ్ళిద్దరికి రాకపోయినా, కొంతమందికి రాకపోయినా తప్పనిసరిగా ఇండెంట్ పెట్టారు. ఈ నెలాఖరికి వస్తాయి అనేది ప్రభుత్వం నుంచి, అధికారుల నుంచి మాకు వచ్చినటువంటి ఇది. ఎవరన్నా ఒకళ్ళిద్దరికి రాకపోయినప్పుడు కూడా మీరు దాన్ని ఈ నెలాఖరులోపు మీరు తీసుకుంటారు. సో వేరే విధంగా భావించవచ్చు. అయితే ఈ అందరినీ నేను ఇందాక నుంచి గమనిస్తూ ఉన్నాను. టెక్స్ట్ బుక్స్ జూనియర్ కాలేజీలకు ఇచ్చేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల సిరిపురంలో ఈ రోజున టెక్స్ట్ బుక్స్ మరియు నోట్ బుక్స్ మరియు
బ్యాగ్స్, స్కూల్ కిట్, కాలేజ్ కిట్స్ ని డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఈరోజు జరిపాము. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా గ్రామ పెద్దలు, ధనేకుల రత్తయ్య గారు, ముఖ్యంగా ప్రధానంగా మర్రిపొడి రాంబాబు గారు, తర్వాత గత మాజీ ప్రిన్సిపల్ శ్రీ శివశంకర్ గారు, అలాగే ఆలీ గారు, నరసింహారావు గారు, ఈ గ్రామ పెద్దలందరి సమక్షంలో పిల్లలందరినీ దీవిస్తూ వాళ్ళందరూ చక్కగా చదువుకోవాలని ఈ మంచి కార్యక్రమం చాలా త్వరగా ప్రభుత్వం ఏర్పాటైనటువంటి కొద్ది రోజుల్లోనే ప్రభుత్వ జూనియర్ కళాశాల పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సప్లై చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రధానంగా ఈ టెక్స్ట్ బుక్స్ అనేది సుమారుగా 2,500 నుంచి 3,000 రూపాయల వరకు అవుతుంది. తల్లిదండ్రులకి ఆర్థిక భారం కాకుండా ఉండటానికి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ముఖ్యంగా పేద విద్యార్థులు చదువుకుంటూ ఉంటారు, తక్కువగా ఆర్థిక స్తోమత ఉన్నటువంటి విద్యార్థులు చదువుకుంటూ ఉంటారు. మరి వారికి ఆర్థిక భారం లేకుండా ఉండటం కోసం ఈ టెక్స్ట్ బుక్స్ని ప్రభుత్వం వారు సప్లై చేశారు. ఇది సుమారుగా 5 సంవత్సరాల తర్వాత ఈ కళాశాలలకి సప్లై చేయడం జరుగుతుంది. గతంలో తిరుపతి తిరుమల దేవస్థానం వారు సప్లై చేసి ఉన్నారు. ఈ 5 సంవత్సరాలు కాలం ఏమీ లేదు. ప్రస్తుతం మాత్రం మళ్ళా ప్రభుత్వం కొత్తగా నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులందరికీ కూడా ఇవి పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, బ్యాగ్స్ సప్లై చేశారు. అందుకు అందరి తరపున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకమైనటువంటి విద్యామంత్రి గారికి, నారా లోకేష్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మా స్టాఫ్ అందరి తరపున విద్యార్థుల తరపున తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.